భారతదేశం గంగా జమున తహజీబుకు నిలయం. ఇక్కడ ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంది, ప్రతి విశ్వాసానికి గౌరవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొందరిలో దేశం కంటే మతమే మిన్న అనే ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మరణిస్తే మన దేశంలో ధర్నాలు చేయడం, నల్ల జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి రావడం ఏ రకమైన జాతీయవాదం? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆ రెండు దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ పోరాటం. అక్కడ ఒక మత పెద్ద చనిపోతే ఇక్కడ కన్నీళ్లు కార్చేవారు అదే ఇజ్రాయెల్ నాయకుడు చనిపోతే శాంతి గురించి మాట్లాడతారా లేక సంబరాలు చేసుకుంటారా? ఒక నాయకుడి మరణం మతపరమైన కోణంలో చూసినప్పుడు మాత్రమే ఆగ్రహం రావడం, నిరసనలు తెలపడం అనేది పరోక్షంగా భారతీయత కంటే మత గుర్తింపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నిరూపిస్తుంది. చట్టం అందరికీ ఒకటే. దేశంలో ఉంటూ దేశం ఇచ్చే హక్కులను అనుభవిస్తూ పరాయి దేశాల కోసం ఇక్కడ అశాంతిని సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఎంతైనా ఉంది. మతమే సర్వస్వం అనుకునేవారు కేవలం ఆ మత ప్రాతిపదికన నడిచే దేశాలకు వెళ్లిపోవాలనే డిమాండ్ ఇప్పుడు ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడం. మీరు పుట్టింది ఈ గడ్డపై, పెరిగింది ఈ గడ్డపై. గజని గోరేల కంటే ఏపీజే అబ్దుల్ కలాం, వీర హమీద్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి. పరాయి దేశపు రాజకీయాల కోసం మన దేశ ప్రతిష్టను పనంగా పెట్టడం ఆత్మవంచన చేసుకోవడమే. పాకిస్తాన్ గెలిస్తే టపాసులు కాల్చడం, ఇరాన్ లేదా ఇతర దేశాల కోసం ధర్నాలు చేయడం, భారతీయుడిగా కంటే ముస్లిం అని చెప్పుకోవడానికి ఎక్కువ గర్వపడ్డాం. ఇలాంటి ధోరణి మిమ్మల్ని సమాజం నుంచి వేరు చేస్తుంది. దేశభక్తి అనేది కేవలం ఆగస్టు 15 నాడు జెండా ఎగురవేయడం కాదు. ప్రతి అడుగులోనూ భారత్ మాతాకి జై అనే నినాదం మీ గుండెల్లో ప్రతిధ్వనించాలి. మతం అనేది మనిషిని దైవానికి చేర్చాలి, కానీ దేశానికి దూరం చేయకూడదు. ఈ దేశపు చట్టాలను, సాంప్రదాయాలను గౌరవించని వారికి ఇక్కడ చోటు లేదనేది చేదు నిజం. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటే కన్న తల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.